హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి స్పెషల్గా ముఖ్యంగా కారణం ఏంటంటే నా ఈ వీడియో ఉంది చూసారా, ఈ రీల్ వచ్చి షార్ట్ వీడియో. యాక్చువల్గా నా మ్యారేజ్ అయ్యి చాలా ఇయర్స్ అవుతుంది. నేను 18 ఇయర్స్ ఉన్నప్పుడే నా పెళ్ళి అయిపోయింది అనమాట. సో దానికి ఆ టైంలో మనకి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఈ వాట్సాప్ కానీ ఇలాంటివి ఏవీ లేవు. సో దట్ అప్పుడు మేము ఏం షేర్ చేసుకోలేము కాబట్టి ఓన్లీ సిరీస్లలో ఉంటుండే. సో ప్రజెంట్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ ఆడియో ఈ సాంగ్ ఉండేసరికి నాకైతే ఇంతేనేమో సాంగ్ ఉంది కదా. సో ఆ సాంగ్ విన్నాక అంటే లైక్ ఇలా ఒక రీల్ అనేది క్రియేట్ చేయాలనిపించింది. చాలా బాగా రన్ అయింది. సో దట్ అది చూసాక నాకు అనిపించింది ఏంటంటే ఎందుకు నా మ్యారేజ్ రిలేటెడ్ ఎందుకు షేర్ చేసుకోవద్దు అని చెప్పేసి పర్టికులర్గా ఒక వీడియో అనేది చేద్దామని అనుకున్నాను. దట్ టు అది నా మ్యారేజ్ శారీస్. సో ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఆ శారీతో పాటు ఇంకా వేరే శారీస్ నేను నా మ్యారేజ్ కోసం కొన్నవి మాత్రం ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మా సైడ్ అయితే ఎక్కువగా ఎక్కువ శారీస్ ఏం తీసుకోరు. అండ్ నార్మల్గా మనకి కంప్లీట్ తెలంగాణ. సో ఎక్కువ శారీస్ అయితే ఏం తీసుకోరు. నార్మల్గా ఓన్లీ ఒక 4 శారీస్ ఆర్ 5 శారీస్ అలా తీసుకుంటారనమాట. సో నేను ఇంకా వేరే నార్మల్ శారీస్ కూడా షాప్ చేశాను. బట్ ఈ వీడియోలో ఓన్లీ పట్టు శారీస్ మాత్రమే చూపించబోతున్నాను. సో అస్సలు మిస్ అవ్వకుండా వీడియో అయితే చివరిదాకా చూడండి. లైక్ నా ఎక్స్పీరియన్స్ కూడా కొన్ని షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా పేరు నిహారిక. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరా. అండ్ నౌ లెట్స్ గెట్ టు ది వీడియో. ఫస్ట్ వచ్చి ఈ శారీ ఏదైతే మన వీడియోలో చూసారు కదా, సో ఆ శారీ అనమాట ఇది. అది యాక్చువల్గా పెళ్ళిలో సెకండ్ శారీ, చేంజ్ చేసుకున్న శారీ. ఫస్ట్ మ్యారేజ్ శారీ వచ్చి వేరు ఉంటుందన్నమాట. సో ఈ శారీ నేను లాస్ట్లో వెళ్ళే ముందు మాకు అప్పగింతలు ఉంటాయి కదా, ఆ టైంలో కట్టుకున్నాను. సో లోపల వచ్చి మనకి ఇలా వస్తుంది శారీ, మొత్తం వచ్చి ఇలా వస్తుంది. మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ నాకు 13 ఇయర్స్ అవుతుందండి. 2011లో అయింది. సో శారీ మొత్తం ఇలా వస్తుంది. ఇది వచ్చి పళ్ళు అనమాట, పళ్ళు పార్ట్. సో దీనికి బ్లౌజ్ వచ్చి చాలా సింపుల్గా మీరు వీడియోలో చూసే ఉంటారు. సో బ్లౌజ్ వచ్చి చాలా సింపుల్గా, ఆ టైంలో మగ్గం వర్క్ అవన్నీ ఏవి లేవు, జస్ట్ ఈ ప్యాటర్న్స్ మాత్రమే ఉండేటివండి. సో అలాగే స్టిచ్ చేయించుకున్నాను. అండ్ ఇది కూడా మనకి క్లాత్ చూసారు కదా ఎలా అయిపోయిందో, చాలా ఇయర్స్ అయిపోయింది కదా. సో అందుకోసమని మొత్తం ఫేడ్ అవుట్ అయిపోయింది. బట్ ఇప్పుడు కట్టుకోవాలంటే ఈ బ్లౌజ్ వేసుకొని కట్టుకోవాలంటే కొంచెం కష్టమే. సో అందుకోసమని ఎక్కువ కట్టుకోవట్లేదు ఈ శారీ. సో చూసారు కదా, ఈ శారీకి యాక్చువల్గా నేను ఈ శారీ ఒకటి కాదు, నా పెళ్లి శారీస్ అన్ని బ్లౌజెస్ ఇలాగే అయ్యాయి. ఎందుకంటే చాలా ఇయర్స్ అయిపోయింది కదా. అండ్ ప్యాటర్న్ కూడా మారిపోయింది. ఇప్పుడు ట్రెండింగ్ అనేది ఇది లేదు. సో ఇది వేసుకుంటే నార్మల్గా ఏంటి పట్టు చీరకి ఇది వేసుకున్నావు అన్నట్టు ఉంటుంది. సో అందుకోసమని బ్లౌజెస్ అన్ని చేంజ్ చేద్దాము అని అనుకుంటున్నాను. సో అది ఎలా చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి అనేది కూడా అంటే ఆలోచిస్తున్నాను. నాకు కానీ ఏమైనా బెస్ట్ ఐడియాస్ కానీ ఏమన్నా మీకు యూజ్ అయ్యే ఐడియాస్ కానీ ఏమన్నా వస్తే మాత్రము డెఫినెట్గా అది కూడా షేర్ చేస్తాను. ప్రజెంట్ అయితే జస్ట్ నా పాత బ్లౌజెస్ చూపిస్తున్నాను. కంప్లీట్ నా పెళ్ళిలో నేను ఎలా వేసుకున్నానో అవి చూపిద్దామని చెప్పేసి అలాగే వీడియో అనేది చేస్తున్నాను. సో బ్లౌజ్ అయితే ఇలా అయిపోయింది. అండ్ శారీ వచ్చి ఇది. సో శారీ కంప్లీట్గా ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇలా వచ్చింది శారీ. ఎప్పటికైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలా మన పాత చీరలు వచ్చి మళ్ళీ ట్రెండింగ్లోకి వస్తాయి అన్న నమ్మకం అయితే నాకు ఉంది. సో డెఫినెట్గా దీన్ని మళ్ళీ స్టైల్ చేసే రోజులు అయితే వస్తాయి. ఎక్కువగా ఇప్పుడు ఈ పట్టు చీరల కన్నా నేను లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. సో ఇవి ఎక్కువ కట్టుకోవట్లేదు అనమాట. సో మ్యారేజెస్ వచ్చినా కూడా, దగ్గర వాళ్ళ మ్యారేజ్ ఉన్నా కూడా అసలు ఈ శారీస్ అయితే ఎక్కువ కట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి. సో దీన్ని మళ్ళీ కొత్తగా ఏమైనా వీటిని మార్చి అప్పుడు ప్లాన్ చేయాలి. సో అది కూడా ఆ థాట్ అయితే ఉంది. సో అది చేశాక కూడా చెప్తాను. సో నెక్స్ట్ శారీ చూపిస్తాను. అండ్ నెక్స్ట్ శారీ వచ్చి ఇదండి. ఇది నా కంప్లీట్ పెళ్లి శారీ. అది వచ్చి పెళ్లిలో సెకండ్ శారీ అనమాట. మార్చుకుంటాము మేము. సో మార్చేసినాక అంటే అందరూ మార్చారంట, బట్ నాకు మాత్రం మార్చారు. సో ఇది కంప్లీట్ ఆరెంజ్. సో కొంచెం మనకి ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుంది లగ్గంలో అని, మా సైడ్ లగ్గం అంటారు కదా. సో లగ్గంలోకి ఇదే చాలా బాగుంటుందని చెప్పేసి ఇదే తీసుకున్నాము. సో శారీ మొత్తం ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. దీని బ్లౌజ్ అయితే ఎప్పుడో పోయింది కూడా. శారీ వచ్చి ఇలా ఉంటుంది.
బాగుంటుంది శారీ, బాగుంటుంది. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. దీన్ని కూడా దీని బ్లౌజ్ కూడా సెట్ చేసుకోవాలి. దీని బ్లౌజ్ కూడా సెట్ చేసుకోవాలి. సో పెళ్లి వీడియోలో యాక్చువల్గా ఈ శారీస్ అయితే వీడియో లేదు కదా, ఒకసారి పిక్ అటాచ్ చేస్తాను, చెక్ చేయండి, చూడండి ఎలా ఉంది పెళ్లిలో ఈ శారీ లుక్ అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది కదా. సో దీన్ని కూడా ఒకసారి స్టైల్ చేద్దామని ఉంది. సో ఒకసారి వేరే బ్లౌజ్ వేసుకొని దీన్ని స్టైల్ చేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది మా సైడ్ పోషమ్నాలు అంటారు, లైక్ బోనాలు తీస్తారు పెళ్లి ముందు రోజు, కట్టే చీర అనమాట. పెళ్లి పిల్లని చేస్తారు, ఆ శారీ అనమాట. దానికి కంప్లీట్ బ్లూ కలర్ వచ్చింది. ఈ కలర్ కాంబినేషన్తో ఈ మోడల్ బ్లూ కలర్ శారీ చాలా మంది దగ్గర ఉండుంటుంది. నేను కూడా చాలా మంది దగ్గర చూశాను. కొన్ని రోజుల వరకు చాలా ట్రెండింగ్లో ఉండే ఈ శారీ చాలా బాగుంటుంది కూడా. కంప్లీట్ ఇలా వచ్చింది శారీ. అండ్ ఇది పళ్ళు అనమాట, పళ్ళు పాటు వచ్చి ఇలా వచ్చింది. సో ఈ శారీ బ్లౌజ్ వచ్చి చూపిస్తాను. అది కూడా నార్మల్గా ఇలా స్టిచ్ చేయించాను, చూడండి. నార్మల్గా ఏముండదు, సింపుల్ ప్యాటర్న్. పెళ్లిలో ఇలా సింపుల్ ప్యాటర్న్ అనమాట. సో ఈ శారీ కట్టుకున్న పిక్ కూడా ఒకసారి అటాచ్ చేస్తాను, చూడండి. సో ఈ శారీ కూడా ఒకసారి వేసుకుంటే లుక్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఇట్లా పెట్టుకొని చూపిస్తాను, చూడండి. బాగుంటుంది యాక్చువల్గా, బ్లూ కలర్ చాలా బాగుంటుంది. సో నేను చూపించే నా ఈ పెళ్లి శారీస్లలో మీకు ఏది బాగా నచ్చింది అనేది, అండ్ మీకు ఏమన్నా థాట్స్ కానీ ఐడియాస్ కానీ ఎలా ఉన్నా మళ్ళీ దీన్ని మంచిగా కొత్తగా డిఫరెంట్గా ప్లాన్ చేసి, బ్లౌజెస్ శారీస్కి నేనేం చేయదలుచుకోలేదు, బికాస్ ఇవి ఒక మెమరీ కదా అండి ఎవరికైనా. సో ఓన్లీ బ్లౌజ్ మట్టుకి మాత్రమే కొంచెం ఏమన్నా డిఫరెంట్గా ప్లాన్ చేసి, ఏమన్నా వర్క్ కానీ ఏమన్నా దీనికి సెట్ అయ్యేలాగా కొత్తగా ప్లాన్ చేద్దామని ఉంది. ఎవరికైనా ఏమైనా ఐడియాస్ ఉంటే కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ శారీ వచ్చి అప్పట్లో బాగా నడిచిన మోడల్ ఈ స్టోన్ మోడల్. మీరు చూసే ఉంటారు, చాలా మంది దగ్గర చూసి ఉంటారు. ఇలా స్టోన్ అనేది స్టిక్ చేశారనమాట. శారీ మొత్తం అలాగే ఉంటుంది, ఫుల్ హెవీగా. నా మొత్తం అన్ని పెళ్లి చీరలల్లా ఇదే కాస్ట్లీ శారీ అనమాట. ఇదే కాస్ట్లీ శారీ నాకు తెలిసి 19,000 ఆర్ 21,000 అలా పడింది. ఇప్పుడు ఇలాంటివన్నీ రావట్లేదు, బట్ ఎంతైనా అప్పుడు క్వాలిటీ వేరు ఉంటుంది. చూడండి, క్వాలిటీ కూడా బాగుండేది అప్పట్లో. సో దీని బ్లౌజ్ అయితే ఇప్పుడు చూస్తే అసలు ఏడుపు వస్తుంది అంత. అసలు దీని బ్లౌజ్ ఇప్పుడు చూస్తే అయితే ఏడుపు వస్తుంది, చూడండి. అదే అంటే లైక్ అప్పుడు నాకు నచ్చే చేయించుకున్నాను, బట్ ఇప్పుడు ఇది చూస్తే ఏంటిది, ఇది నేనేనా చేయించుకుంది అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే ప్రజెంట్ ఇప్పుడు అలా మారిపోయింది కదా బయట. సో ఇంకా అవి అస్సలు వేసుకోవాలనిపించదు. సో డెఫినెట్గా బ్లౌజెస్ అన్నీ చేంజ్ చేయాలి. సో దానికి ఫస్ట్ టైం కావాలి. సో దానికోసమే ప్లాన్ చేస్తున్నా. సో ప్లాన్ చేశాక చెప్తా, ఒకసారి స్టైల్ చేసి చూపిస్తాను. నా పెళ్లి సారీ మెయిన్గా నా లగ్గం చీర ఉంటుంది కదా, ఆ లగ్గం చీర ట్రై చేసి చూపిస్తాను. ఒకసారి దాని లుక్ ఎలా ఉందనే చూసేయండి. సో ఓన్లీ కట్టుకొని చూపిస్తున్నానండి, బట్ బ్లౌజ్ అనేది ఇది వేరే దానిది ఇదనమాట, రెడీమేడ్ బ్లౌజ్. సో ఇది అంత పర్ఫెక్ట్గా కుదరలేదు, అంటే లైక్ ఎంత రెడీమేడ్ బ్లౌజ్ లాగా అంత మంచిగా అనిపించదు కదా. సో నాకైతే ఇది అంత మంచిగా అనిపించట్లేదు. దీనికి మ్యాచ్ అవుతుందని చెప్పేసి వేసుకున్నాను కానీ బట్ అంతగా అనిపించట్లేదు, చూడండి. సో అండ్ చాలా లూజ్ ఉంది. సో ఈవెన్ శారీ సెట్ చేసినా కూడా వెనక్కు ఇట్లా జరిగిపోతుంది అనమాట. సో సెట్ అవ్వట్లేదు. ఎంతైనా బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటే శారీ అయినా కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది, శారీ కూడా మనకి. బట్ శారీ ఇలా సింగిల్ స్టెప్ వేసుకుంటే బాగుంది యాక్చువల్గా. ఎప్పుడైనా జనరల్ చాలా రిచ్ లుక్ అనిపిస్తుంది శారీ ఇక్కడ. కాకపోతే ప్రాబ్లం ఏమంటే మనము హెవీ బ్యాంగిల్స్ వేసుకుంటే ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నవన్నీ పట్టేస్తున్నాయి. ఇది ఉన్నది కదా,
ఇవన్నీ పట్టేస్తుంది అనమాట. సో చూపించిన ఈ 4 శారీస్లో, నా ఈ పట్టు శారీస్లో, పెళ్లి శారీస్లో మీకు ఏది బాగా అనిపించింది, ఏమైనా ఐడియాస్ ఉంటే కూడా ప్లీజ్ సజెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో ఈ వీడియో ఇప్పటి వరకు చూసారు, ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.